ఎక్కడిదక్కడే ఆగిపోయింది. రైతాంగం అంతా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు సార్. దానికన్నా ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతన్నలు వాళ్ళకి ఎప్పుడు కూడా నేను పాదాభివందనం చేస్తాను సార్. డబ్బులు ఇంతవరకు ₹1 రాకపోయినా మళ్ళీ మన సార్ చంద్రబాబు నాయుడు గారు వస్తారు, మాకు డబ్బులు వస్తాయనేది ఒక ఆశతో నమ్మకంతో మా రాప్తాల్లో కూడా ఉన్నారు సార్. అదేవిధంగా సోమరవానపల్లి రిజర్వాయర్ కూడా అది పూర్తి చేయించాలని ప్రత్యేకంగా మా రైతులందరి తరఫున నేను సార్ కూడా నేను కోరుకుంటున్నాను. పుట్టకనం రిజర్వాయర్ కూడా అయింది సార్, అది కూడా క్యాన్సిల్ చేసి 3 ముక్కలు చేసిన ఘనత ఎవరంటే ఒక ప్రకాష్ రెడ్డి అని కూడా మనం చెప్పొచ్చు సార్. ఇదే సభలో ఇక్కడే రాప్తాల్లో ఒక సైకో సీఎం, ఒక ముఠా సీఎం కూడా ఇదే సభలో ప్రకాష్ రెడ్డిని కూడా పక్కన పెట్టుకొని నేను ప్రాజెక్టులు కూడా నేను పూర్తి చేస్తాను, దాదాపు పిల్లకాయలు కూడా చేపిస్తాను, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తానని ఆ రోజు సీఎం చెప్పారు సార్. ప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు. మా రైతులు ఇప్పుడు అడుగుతున్నారు, మాకు పిల్ల కాలువలు ఇచ్చావా, పిల్ల కాలువలు ఇవ్వకపోతే నేను భీషం తీసుకుంటానని కూడా ఆ రోజు ప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు సార్. ఎందుకంటే ఏదో సులభం అనుకుంటారు, ఏది చేయాలన్నా మన అన్న చంద్రబాబు నాయుడు గారు చేయాలి తప్ప ఏ ప్రకాష్ రెడ్డి కాదు. ఒక సైకో సీఎం, ఒక ముఠా సీఎం, ఒక ఫ్యాక్షన్ సీఎం కూడా ఫ్యాక్షన్ ని వ్యతిరేకించేది మన అన్న చంద్రబాబు నాయుడు గారు, ఫ్యాక్షన్ పోషించేది జగన్ రెడ్డి గారు అని కూడా మేమందరం కూడా గుర్తు చేస్తున్నాం సార్. ఇదే నియోజకవర్గంలో దాదాపు 3,000 పైన నాతో పాటు నా కొడుకుతో పాటు ఎంతో మంది కార్యకర్తల మీద 3,000 కేసులు పెట్టిన ఘనత కూడా ఈ రాప్తాడికే జరుగుతుంది సార్. అనంతపురం జిల్లాలో కూడా ఎక్కడా కూడా లేదు. రాప్తాల్లోనే ఏ చిన్న విషయం జరిగినా కేసులు పెట్టడం, పోలీసులు కూడా వన్ సైడ్ ఉండి చాలా ఇబ్బందులు కూడా పెట్టారు సార్. కానీ ఏ ఒక్కరు కూడా భయపడుకోకుండా ధైర్యంగా కూడా ఉండిన కార్యకర్తలు ఎక్కడంటే మా రాప్తా నియోజకవర్గం అని కూడా నేను ప్రత్యేకంగా సార్ కూడా నేను తెలియజేస్తున్నాం. అదే విధంగా సార్ జాకీ పరిశ్రమ కూడా మీరు తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత మెటీరియల్ దిగింది, వర్క్ కూడా జరిగింది సార్. మిషన్ దిగిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే వాళ్ళ సోదరులు కూడా దాదాపు 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. కాబట్టి జాకీ కూడా ఈరోజు తెలంగాణకు కూడా తరలిపోయిన విషయం, మళ్ళీ జాకీ ప్లేస్ లోనే మాకు మంచి పరిశ్రమ కూడా తీసుకొచ్చి ఇక్కడుండే ఈ ప్రాంతంలో ఉండే ఆడపిల్లలు కూడా ఆదుకునే బాధ్యత మీ భుజస్పందాల మీద కూడా వేసుకోవాలని ప్రత్యేకంగా సార్ కూడా అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం అదేవిధంగా సార్ ఇంకోటి ఏమంటే ఈ ఎమ్మెల్యే దోపిడీ ఇవన్నీ చేసినది, రాక్రిట్ సంస్థ పేరుతో గృహాలు కూడా తెచ్చుకున్నారు సార్. టెండర్ వేసి తెచ్చుకున్న తర్వాత ఎక్కడ కూడా పూర్తి కూడా చేయలేదు సార్. ఎన్నోసార్లు పేపర్లో కూడా వచ్చింది, ఇంతవరకు పూర్తి చేసిన పరిస్థితులు కూడా లేవు. ఎవరైనా ఇంటికి సిమెంట్ కావాలన్నా, గుడికి సిమెంట్ కావాలన్నా, ఏం కావాలన్నా హౌసింగ్ పీడీకి ఫోన్ చేసి వాళ్ళ ద్వారా ఉచితంగా వాళ్ళకి ఎత్తిస్తానని ఆ రకంగా కూడా చాలా మంది పేదవాళ్ళకు కూడా ఇబ్బంది పెడుతున్నారని కూడా చెప్తున్నాం సార్. చాలా వరకు హౌసింగ్లో మాత్రం 100 కోట్లు ఫ్రాడ్ చేశారని మా జిల్లానే కాదు సార్, దాదాపు 5 జిల్లాలైన కాంట్రాక్ట్ తీసుకొని దాంట్లోనే డబ్బులు దాదాపు 200 కోట్ల పైగా కూడా తీసుకొని ఈరోజు ఇల్లు కూడా కట్టలేకపోతున్నారు సార్. దాదాపు ఇక్కడ చెరువు ఉంది సార్, ఒకటి గంగలకుంట చెరువు సార్. ఒక కనీసం మన ప్రభుత్వంలో నా రాప్తా నియోజకవర్గంలో 45 చెరువులకు నీళ్ళు ఇచ్చినాం సార్. 120 చెక్ డ్యాములు కూడా మనం నీళ్ళు ఇచ్చామని నేను సార్ తెలుస్తున్నాం. కేవలం ఎమ్మెల్యే మాత్రం గంగలకుంట చెరువుకు నీళ్ళు ఇచ్చినానంటారు సార్, పక్కనే ఇదే పంచాయతీ. కానీ గంగలకుంటకి కేవలం 1 రోజు మాత్రమే గంగలకుంటకి కూడా నీళ్ళు ఇచ్చారు సార్. మళ్ళా కూడా కాలువలన్నీ కూడా బోట్ చేయించి ఎప్పుడు చూసినా సునీతమ్మ నీళ్ళు ఇవ్వలేదు మీ గంగలకుంట వాళ్ళకని చాలా సార్లు కూడా చెప్తున్నారు సార్. కానీ మా గంగలకుంట వాళ్ళకి కూడా మీరు మాట ఇవ్వాలి సార్. తప్పకుండా దాన్ని గ్రాంట్ పెట్టి శాశ్వతంగా గంగలకుంటకి నీళ్ళు వచ్చేలాగా చేసే బాధ్యత మన సార్ కూడా తీసుకోవాలి. అతి ముఖ్యంగా సార్ నేను కూడా గ్రామాలు తిరిగినప్పుడు, ఇల్లు తిరిగినప్పుడు చాలా మంది రైతు సోదరులు కానీ వాళ్ళు చెప్పేది ఒకటే సార్, మన అనంతపురం జిల్లాలో ఎంతో మందికి కూడా భూమి లేకపోయినా భూమి ఉందని సృష్టించి చాలా మంది కూడా రేషన్ కార్డులు కూడా కట్ చేశారు సార్, పెన్షన్లు కూడా తీసేశారు. మన ప్రభుత్వం మొత్తాన్ని తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం సార్. మహిళా డైరీ అని పెట్టారు,
మహిళా డైరీ తర్వాత ఒక్కొక్క మహిళతో ఈ ప్రభుత్వం వచ్చినాక 10,000 ఎమ్మెల్యే వాళ్ళు కూడా వసూలు చేశారు. దాదాపు 10 కోట్ల రూపాయలు మహిళలు డబ్బులు తీసుకొని 4 సంవత్సరాల తర్వాత మేము